హాయ్ పిల్లలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చీమ పరుగు. ఓ అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పరిగెడుతోంది. దాన్ని ఒక కుందేలు ఆపి, చీమ చీమ ఎందుకు అలా పరిగెడుతున్నావు అని అడిగింది. ఒక పెద్ద జీవిని చూశాను, అది నాకన్నా చాలా పెద్దది, నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పారిపోతున్నాను అంది. అమ్మో, అంత పెద్దదా? దానివల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ చీమతో పాటు కుందేలు కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ జింక ఎందుకు అలా పరిగెడుతున్నారు అని ప్రశ్నించింది. విషయం చెప్పింది చీమ. అవునవును అంటూ కుందేలు అంతపాడింది. దాంతో భయపడ్డ జింక కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ గుర్రం విషయం ఏమిటని అడిగింది. ఆయాసపడుతూనే చెప్పి చీమ, కుందేలు, జింక మళ్ళీ పరుగులంకించుకున్నాయి. అమ్మో, ఆ పెద్ద జీవితో నాకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ గుర్రము పరుగు అందుకుంది. ఇలా చాలా జంతువులు వీటితో పాటే పరిగెత్తడం ప్రారంభించాయి. ఆఖరికి ఈ జీవులు ఓ ఏనుగు కంటపడ్డాయి. ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అది వాటిని అడిగింది. అన్ని జంతువులు చీమ వైపే చూపించాయి. మొదట కుందేలుకు చెప్పిన మాటే ఏనుగుకు చెప్పింది చీమ. దాంతో అది కూడా మిగతా జంతువులతో పాటే పరిగెత్తడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళగానే, అవును, అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువును చూశావు అని చీమని అడిగింది. అది పెద్ద గండు చీమ, నన్ను చంపి తినేస్తుందా అన్నట్లు నా వైపే వేగంగా వస్తోంది, అందుకే భయమేసి ఇలా పరిగెత్తడం ప్రారంభించాను అంది. అంతే, అక్కడున్న కుందేలు, జింక, ఏనుగు, ఇతర జీవులన్నీ చీమని కోపంగా చూశాయి. అసలు నీకు బుద్ధి, జ్ఞానం ఉందా? గండు చీమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయపెట్టావు అన్నాయి. అది నన్ను తింటుందేమో అన్నాను, కానీ మిమ్మల్ని తింటుందని నేనెక్కడ చెప్పాను? మీరే నాతో పాటు పరిగెత్తారు అంది చీమ. అవును, నిజమేగా అనుకున్నాయి అక్కడున్న జంతువులన్నీ. అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరిగెత్తినందుకు సిగ్గుపడ్డాయి. తర్వాత కాసేపటికి నవ్వుకున్నాయి. చీమ మాత్రం మళ్ళీ పరుగందుకుంది. బాగుంది కదా. మనం చెప్పుకున్న ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన కథ.